ఏడబో ఇప్పుడే చూపిస్తాను. ఇదిగో మేడం, కలెక్టర్ భార్య అన్న అహంకారంతో నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి వీల్లేదు ఇంట్లో. ఎంత తమ్ముడైతే మాత్రం అంత దౌర్జన్యంగా డబ్బు నాకు పోతుంటే చూస్తూ ఊరుకుంటారేంటి? ఊరుకోకేం చేస్తాడు? ఇనప గజ్జల తలివి ఇంట్లో అడుగు పెడుతూనే వాడికి నోరు వేయలేకుండా చేశావుగా. రవి, అసభ్యంగా ఏమిట్రా ఇది? ఆగు. ధర్మరాజు లాంటి అన్నయ్యని ఎన్నన్నా మందు తిన్న పావులా ఊరుకున్న వాడివి ఇప్పుడు నన్నగమంటావేట్రా? రవి, చేతనైతే మీ ఆవిడ నోరు ముయించు, ఆ నోరు తగ్గించు. కళ్ళు నెత్తికెక్కాయే, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. శోభ, ఏమిటి రంస? నన్నంటా ఏంటి? ముందు ఆకతాయి ఆటలు కట్టించి ఇక్కడి నుంచి వెళ్ళగొట్టాడు. నువ్వు వెంట గింజుకున్నా నన్ను వెళ్ళగొట్టడం నీ తరము కాదు, మీ ఆయన తరము కాదు. నేను ఇక్కడికి డబ్బు కోసం వచ్చాను, తీసుకున్నాను, వెళ్ళిపోతున్నాను. ఆ డబ్బు మాది, మర్యాదగా అక్కడ పెట్టి వెళ్ళు. ఈ ఇంట్లో నీ డబ్బు నా డబ్బు అని ఇన్ని రకాల డబ్బులుండవు మేడం. అందరికీ ఒకే డబ్బు, ఒకే మాట, ఒకే ప్రశ్న. ఇక నుంచి నా బాధ్యత గుర్తించి మర్యాదగా వస్తుకో. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఇదిగో డబ్బు, వెంటనే నేను నగలు తెప్పించు. నువ్వు చేసిందేమిటి? ఎవరు తెమ్మన్నారు నిన్ను? ఇంటి కష్ట సుఖాలు తెలుసుకోకుండా ఇలా స్వార్థంతో డబ్బు దాచుకుంటే చూస్తూ ఊరుకోమంటావా? రవి, ఇలాంటి విషయాల జోక్యం కలిగించుకోవడానికి నువ్వెవరు? అసలు ఈ డబ్బు తేవడానికి నీకేం అధికారం? అధికారం లేకపోతే నీ అందరి మద్దతు ఉందిగా, అందుకే ఇంత పట్టబక్క లేకుండా ఉన్నాడు. నన్ను నోటి వచ్చినట్లు మాట్లాడి దౌర్జన్యంగా లాక్కు వచ్చాడు. నాదా దౌర్జన్యం? అమాయకులైన పిల్లల మీద నువ్వు చేయి చేసుకోవడం దౌర్జన్యం కదా? చేసుకున్న వాడిని చెవులు పట్టుకుని ఆడించడం అహంభావం కదా? నీ తప్పులన్నీ కప్పిపుచ్చుకుని పైగా చెప్పొచ్చావా? వెళ్ళు. రవి, పెద్ద చిన్న విచక్షణ లేకుండా ఏమిటో వాగుడు. ముందు ఆ డబ్బు వదిలికిచ్చి చేసిన తప్పుకో క్షమాపణ చెప్పుకో. ఇంకేం మాట్లాడుకో. నేను చేసింది తప్పే అయితే క్షమించమంటు. ఆహాహా, బాగుంది నాటకం. డబ్బు నా చేతికి రావడం చూసి ఓరవలేక దాన్ని ఎలాగైనా రాబట్టుకోవాలని బావగారిని పంపించావు. ఆ పాచికి పారకపోయేసరికి మళ్ళీ మరిదిని ఉసికొల్పావు. ఇప్పుడేమో పెద్ద నంగనాచిలా మాట్లాడుతున్నావు. ఇంతవరకు నువ్వు ఇంట్లో ఎవరినైనా సహించాను, ఆఖరికి నన్ను అవమానించినా భరించాను. కానీ ఇంట్లో అందరూ కులదైవంగా భావించే ఈ ఇల్లాలని తోలనాటేందుకు ముందు క్షమాపణ చెప్పు. ఎందుకు చెప్పాలి? మీరందరూ ఆవిడ ఆడించినట్లే ఆడే తోలుబొమ్మ. నేనేనా ఆమె మోచేతి నీళ్లు తాగేదాన్ని కాదు. ఆవిడికి క్షమాపణ చెప్పుకోవాల్సిన అవసరం నాకేం లేదు. నీకు తన మన ముందు చెప్పినట్టు, లేకపోతే నీకు ఇంట్లో స్థానం లేదు. చెప్తా మాట్లా. లక్ష్మి, ఆవిడ చూస్తాను గిరి దాటిపోయిందమ్మా. ఈ ఇంట్లో ఉంటే అర్హత పోగొట్టుకుంది. అన్నయ్య, చివరికి ఇది ఇంత ప్రళయంగా మారుతున్న దురదృష్టం. జరిగిన దానికి నన్ను క్షమించన్నయ్య. నా తరఫున మీరేం క్షమాపణలు చెప్పక్కర్లేదు. కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో అందరికీ కంట్లో నలుసునైపోయారు. ఎవరెంత ఆక్షేపించినా ఎత్తి పొడిచినా అన్ని సహించి ఊరుకున్నారు. చివరికి ఇక వెళ్ళిపోమన్నారు. అలాగే ఇక ఇక్కడ ఉండాల్సిన కర్మ నాకేం పట్టలేదు. శోభ, శోభ, శోభ! మధు, ఉమ్మడి కుటుంబాల్లో ఇలాంటి కలతలు తగువులు సహజమే బాబు. నువ్వు వెళ్ళి ఎలాగైనా శోభకు నచ్చ చెప్పి మళ్ళీ ఇంటికి తీసుకురా. ఇంత రాద్ధాంతం చేసిపోయాక మళ్ళీ అక్కడికి వెళ్ళమంటావు ఇటువంటి? ఆడదాని కోపం గాలివాన లాంటిది, కానీ ఎల్లకాలం ఉండేది కాదు. కోరి చేసుకున్న పిల్ల అలిగి వెళ్ళిపోయినా పుట్టింట్లో ఉండలేదు మధు. నా మాట కాదనికి వెళ్ళి శోభను తీసుకురా. వెళ్ళు మధు. డాడీ, ఏం మాయలా హఠాత్తుగా వచ్చేసావు? మీతో మాట్లాడాలి. రాణిగారి దగ్గరికి అర్జెంటుగా వెళుతున్నాను, దారిలో మాట్లాడుతున్నావురా. అది కాదు డాడీ. రామ్మా, రాణిగారికి నేను పరిచయం చేస్తాను, రా. మోహన్, అకౌంట్స్ పూర్తయినాయా? అంతా కరెక్ట్ గా ఉందా? క్యాష్ బ్యాలెన్స్ 50,000 తక్కువగా ఉందమ్మా. పైగా బిల్లులన్నీ కూడా దొంగ బిల్లులు అందుతాయి. ఏంటి? ఇంతకు ముందు క్యాష్ ఎవరు డీల్ చేస్తున్నారు? మొదటి నుంచి శ్రీనివాసరావు చూస్తున్నాం. అయితే మనం ముందుగానే ఆలోచించి అతన్ని ఉద్యోగంలో నుంచి తీసేయడం మంచిదైందన్నమాట. అవునండి, చెప్తామండి. మీరంతా చాలా మంచివాడు అనుకుంటున్న శ్రీనివాసరావు సంగతి ఎప్పుడైనా అర్థమైందా? అవునండి, సమయానికి మీరు మిల్లు కొన్నారు కాబట్టి మేమంతా ఒడ్డెక్కాం, లేకపోతే శాంతం మునిగేవాళ్ళం. నేరస్తుడని రుజువైన అతని మీద చర్య తీసుకోవడం ఎవరికైనా అభ్యంతరమా? అమ్మమ్మమ్మ, ఎంత మాట ఎంత మాట! మీరు అతను 1000 కళ్ళతో కనిపెట్టి మమ్మల్ని అందరినీ ఈ ముప్పు నుంచి తప్పించారు. అలాగే వాళ్ళ అన్నయ్య నా దగ్గర తీసుకున్న అప్పు మొత్తాన్ని రాబట్టి ఉపాయం కూడా తమరే చూడాలి. మీ డబ్బుకేం భయం లేదు.
తర్వాత వెళ్ళి మోహన్ని కలుసుకోండి. చెప్తామండి. నమస్కారాలండి. రండి కోటేశ్వరరావు గారు, మీ గురించే మాట్లాడుతున్నాం. మీరు గుడ్డిగా నమ్మిన శ్రీనివాసరావు పెద్ద మోసగాడని రుజువైంది. చిత్తం, కానీ అతను అలాంటి వాడు కాదే. అయితే ఆఫీసులో క్యాష్ గల్లంత కావడానికి బాధ్యులు ఎవరంటారు? మీకంత అనుమానంగా ఉంటే అకౌంట్స్ చూసుకోవచ్చు. అతని మీద క్రిమినల్ గా ప్రొసీడ్ కాదలుచుకున్నాం. మీ ఉద్దేశం ఏమిటి? నేరం చేసినప్పుడు చర్య తీసుకోవడం న్యాయం కాదని ఎవరంటారు? మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్నా సరే నేను కాదన్నా. దట్స్ ఆల్ రైట్. మాకు కావాల్సింది కూడా అది. మా అమ్మాయి శోభ, మిస్సెస్ మధు. నమస్కారం. ఓ, అంటే కలెక్టర్ గారి భార్య అన్నమాట. అతని అన్నగారే కదా మన ఆఫీసులో డబ్బు కొట్టేసి వెళ్ళిన శ్రీనివాసరావు. డాడీ, బావగారు దొంగతనాన్ని కూడా దిగజారా? శోభ, నీకు తెలీదు. అదృష్టం కొద్దీ కలెక్టర్ గారి భార్య అయినా అలాంటి వారింట్లో పడడం నిజంగా దురదృష్టం అనుకోవాలి. తన బావగారు దొంగ అని తెలిసినప్పుడు ఎంత నామోషిగా ఉందో. చూడండి రావు గారు, అతని మీద ప్రొసీడ్ అవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయించండి. అలాగే. పాపం, నువ్వు ఆ ఇంట్లో ఉండడం ఎంత కష్టంగా ఉందో నాకు తెలుసు శోభ. అది మీ ప్రెస్టేజ్ కూడా భంగమే. అవునండి, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆలోచించడం కాదు, త్వరగా నిర్ణయించుకో. అలాగేనండి. వెరీ గుడ్. అప్పుడప్పుడు వస్తూ ఉండు. నౌ వి ఆర్ ఫ్రెండ్స్. వచ్చేసారా? మంచి పని చేశారు. మీరు వస్తారని నాకు బాగా తెలుసు. ఎలా అయితే ఇద్దరం బయటపడ్డాం. అయిందేదో అయింది, మన ఇంటికి వెళ్ళండి. మధు, మీ వెంట అడవికి రమ్మన్నా వస్తాను, కానీ ఆ ఇంటికి మాత్రం రాను. మీరైనా అక్కడ ఉండడం మీ గౌరవానికి ఎంత భంగమో ఆలోచించండి. శోభ, మనం ఆ ఇంట్లోంచి వెళ్ళిపోవటం భావ్యం కాదు. కళ్ళు రెండు నా మీదే పెట్టుకున్న మా అన్నయ్య కృంగిపోతాడు. మా వదిన కూడా బాధపడుతుంది. వదిన బాధపడుతుంది, కానీ కష్టాలలో పాలు పెంచుకునే దాన్ని, కట్టుకున్న భార్యని నన్ను మీ వాళ్ళు గడ్డిపోచగా తీసి పారేస్తుంటే నీకేం బాధ లేదు. నిన్ను కించపరుస్తున్నానని ఎప్పుడు అనుకోకు. మా కుటుంబం పట్ల నా బాధ్యత కూడా ఆలోచించు. నా మర్యాద కాపాడటం కోసమైనా నువ్వు నాతో రాక తప్పదు. నన్ను అనవసరంగా బలవంతం చేయకండి. నాకంటే మీకు మీ వాళ్ళే ఎక్కువైతే మీ ఇష్టం. ఏమండి? బాధపడకు శోభ. నిన్నింత నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళవలసిన అవసరమే లేదు.